రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాకపోచిండ్రా? ఏమిందిరా? ఏదైనా గొడవ జరిగిందా? చెప్పరా. ఒక ఫ్రెండ్ గాని నీ విషయంలో ఇంత జాగ్రత్తగా ఇంత శ్రద్ధగా చూసుకుంటున్నాడే, అదే అతను నీకు భర్త అయితే? ఇక్కడికి వచ్చే ముందే సిద్ధపడి వచ్చాను. మీరు ఏమన్నా ఎన్నన్నా ఓపిగ్గా భరిద్దామని. మీకు ఏదో విధంగా నచ్చజెప్పి నా భార్యను తీసుకెళ్ళాలి అని. ఇప్పటికే 33 సార్లు పిలిచావు, పలకడం కాని రావడం కాని చేయలేదు. దీన్ని బట్టి నీకు అర్థం కాలేదా తన ఇంట్లో లేదని? ఏంటి? మీనాక్షి ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? ఎక్కడికెళ్ళింది తాను? అంత టెన్షన్ పడద్దులే, ఓవర్ యాక్షన్ అని తెలిసిపోతుంది. తను గుడికి వెళ్ళింది క్లోజ్ ఫ్రెండ్ అభితో. బుద్ధుందా? అసలు బుద్ధుందా మీకు? వాడితో ఎందుకు పంపించారు? తప్పే ఉంది నాయనా, ఎంతైనా క్లోజ్ ఫ్రెండ్ కదా. మాట్లాడకో. నా భార్య అలా పరాయి మగాడితో గుడికి పంపించకూడదన్న సంస్కారం కూడా లేదా అసలు మీకు? గురివిందా నువ్వు ఎలా ఉంటావని అడిగితే నలుపు కనబడకుండా ఉంటాను అందట. నీ డైలాగులు కూడా అలాగే ఉన్నాయి నాయనా. సంస్కారం నీ దగ్గర నేర్చుకోవాలి. సర్లే, ట్యూషన్ పెట్టి మరీ నేర్చుకుంటాను. ఇంత దూరం వచ్చాక ఒక ముఖ్య విషయం. తను కుయ్యకపోతే ఈ లోకమే తెల్లారుదనుకుని పడుకుందట ఒక కోడి. తీరా లేచి కూసేసరికి తన జీవితమే తెల్లారిపోయిందట. ఈ డైలాగులో మీనింగు నీకు అర్థమైందనుకుంటాను. ఇంకో ముఖ్య విషయం. ఇందాక పరాయివాడు అన్నావు కదా, ఏమో అతనే తాళి కట్టొచ్చేమో. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం కదా. భూదేవి, రాయ్ మోహన్, ఆగరా. మీరు మారరు. ఒక మనిషిని మీరెప్పుడూ అలాగే చూస్తారు. వాడు మారాడు అంటే మీరు నమ్మరు. తెలుసుకోండి, ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో మారుతాడు. దానికి నేనే ఎగ్జాంపుల్. తెలుసుకోండి. మీరు గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ మీ పిచ్చి చేష్టలతో మీనాక్షి జీవితాన్ని సమస్యల్లో పడైకండి. బాబు 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 धाता पृष्ठाजमुदाय हर्षक्रह प्रविद्वान् प्रतिशतस्रहतमेवं विद्वानमृतः भवति नान्यः बन्धाय नैवेद्यतेवं सहस्रशीर्षं देवं विश्वाख्यं विश्वशम्भवं देवं नारायणमक्षं परं पदं विश्वतः परमा नित्यं विश्वं नारायणिकं हरिं विश्वमेवेदं पुरुषस्य दिशोपजीवते पतिं विश्वस्यात्मेश्वरकं शाश्वतकं शिवमच्युतं नारायण महाध्येयं विश्वात्मानां परायण ओं नारायण परज्योतिरात्मा नारायण परः नारायण परब्रह्म तत्त्वं नारायण परः. అర్చన ఎవరి పేరు మీద చేయమంటారమ్మా? దేవుడి పేరు మీద చేయండి. షిరిడి సాయినాథాయ నమః, శ్రీ లక్ష్మీ నారాయణ నమః, శ్రీ రామకృష్ణాచార్య నమః, శ్రీ శేషశాయనాయ నమః, శ్రీ గోదావరి తత్స సిద్ధి సాయినే నమః, శ్రీ భక్త హృదయాయ నమః, శ్రీ సర్వహృదాశినే నమః, భూత పిత్రాయ నమః, భూత భవిష్యత్యాది వర్చితాయ నమః, శ్రీ కాలాతీతాయ నమః, శ్రీ కాలాయ నమః, శ్రీ సిద్ధి సాయినాథాయ నమః. అమ్మా, హారతి తీసుకోండి. తీర్థం తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ సాయినాథ పాదోదకం పావనం శుభం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛాఫల సిద్ధిరస్థో.
అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, ఆయురారోగ్యాభివృద్ధిరస్తు. వెళ్ళొస్తాను పంతులు గారు. మంచిదమ్మా. చెప్పేయాలి. ఇంతకంటే మంచి ఛాన్స్ గానీ టైం గానీ రాదు. ఇప్పుడే చెప్పేయాలి. ఎస్. మీనాక్షి గారు, దేవుడి దర్శనం అయిపోగానే కొంచెం సేపు గుళ్ళో కూర్చోవాలి అంటారు. మర్చిపోయారా ఏంటి? అలా వెళ్ళిపోతున్నారు. ఏదో ఆలోచనలో పడిపోయి. ఆ ఆలోచన ఏంటో నేను అర్థం చేసుకోగలనండి. ఏం పర్లేదులేండి, కూర్చోండి కూర్చోండి. మీనాక్షి గారు, ప్రసాదం. మీనాక్షి గారు, మీకు గుర్తుందా? మన ఫస్ట్ టైం పరిచయం అయింది ఈ గుళ్ళోనే. అట్ ద సేమ్ టైం మోస్ట్ సర్ప్రైజింగ్ అండ్ వెరీ వెరీ మెమరబుల్ ఇన్సిడెంట్ అండి. అదేనండి, మీకు గుర్తుందో లేదో, ఈ ప్లేస్లోనే, ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లోనే ఆ రోజు నేను మీకు రోజ్ ఫ్లవర్ ఇచ్చింది. ఏమండి, గుర్తొచ్చిందా? చెప్పనేంటండి, గుర్తొచ్చిందా? ఆ రోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. ఆయన ఎప్పుడు మారతారా, ఎప్పటికి నన్ను అర్థం చేసుకుంటారా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఆయన మనసులో నా మీద మెల్లిగా ప్రేమ మొదలైందని మొదటిసారి ఆ రోజే నాకు అర్థమైంది. హాస్పిటల్లో ఉన్న నేను ప్రాణాలతో క్షేమంగా బయటపడాలని, త్వరగా కోలుకొని ఇంటికి రావాలని నా కోసం మొక్కుకున్నారు. ఆయన నా కోసం ఎంతగా ఆరాటపడుతున్నారన్నది ఆ మొక్కు తీర్చుకునే క్షణంలో ఆయనలో చూశాను. అన్నిటికీ మించి ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకం ఏంటంటే, ఇక్కడే సరిగ్గా ఇదే ప్లేస్లో ఆయన నేను పక్క పక్కనే కూర్చున్నప్పుడు నాకు కొంచెం అలసటగా ఉందంటే నా తలని ఆయన భుజం మీద పెట్టుకొని ఆ క్షణంలో తను నా మీద చూపించిన అనురాగం జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మీనాక్షి గారు, నేను మాట్లాడుతోంది క్రిష్తో స్టార్ట్ అయిన ప్రేమ గురించి కాదండి, మన మధ్య స్టార్ట్ అయిన స్నేహం గురించి. మీనాక్షి గారు, లైఫ్లో చాలా చాలా ముఖ్యమైన విషయాలన్నీ మన ప్రమేయం లేకుండానే చాలా విచిత్రంగా జరిగిపోతుంటాయి. మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో కలలు కంటాం. ఒక్కోసారి అవన్నీ మన దగ్గరికి వచ్చేసినట్టు, ఆ కలలన్నీ ఒకేసారి నెరవేరిపోయినట్టు బోల్డ్ అంత ఆనందం కలుగుతుంది. కానీ వెంటనే అవన్నీ మనకి అందనంత దూరంలో ఉన్నాయని తెలిసేసరికి భరించలేనంత బాధలోకి వెళ్ళిపోతాం. మనం ఇష్టపడిన వాటితో మనకి అదృష్టం లేదనుకొని రాజీ పడిపోతాం. కానీ అదృష్టం మన కోసం ఇంకా అలానే మిగిలిందని తెలిస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. ఒకేసారి ఈ ప్రపంచానంతా జయించినంత ఆనందం, ఈ భూమి మీద మనకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరన్నంత గర్వం ఉంటుందా లేదా? మీరే చెప్పండి. ప్రస్తుతం
నేను అదే ఫీలింగ్లో ఉన్నానండి. మీరేం మాట్లాడుతున్నారో, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మీనాక్షి గారు, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసింది ఇక్కడ ఫ్లవర్ ఇస్తున్నప్పుడు కాదు, అంతకంటే ముందు మీరు ప్రమిదలు వెలిగిస్తున్నప్పుడు. ఆ క్షణంలో మిమ్మల్ని చూడగానే ఆనందంతో కూడిన షాక్తో ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాను. నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఒకేసారి ఈ ప్రపంచం అంతా ఆగిపోయినంత ఫీలింగ్ కలిగింది. నా భార్యగా ఎలాంటి అమ్మాయి కావాలని కలలు కన్నాను, ఎలాంటి అమ్మాయి కోసమని కొన్ని సంవత్సరాలుగా వెతుకుతున్నాను, అలాంటి అమ్మాయి కాదు, యాజ్ ఇట్ ఈజ్ గా ఆ అమ్మాయి దొరికిందన్న ఆనందంతో ఎగిరి గంతేశాను. ఒకవైపు నా కల ఫలించిందన్న సంతోషం, మరోవైపు నా కలల యువరాణి నా కళ్ళ ముందే ఉందన్న సంబరం. అది కల్లో నిజమో తెలుసుకోవడానికి ఎంత టైం పట్టిందో నాకు మాత్రమే తెలుసు. ఇక ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా మీతో పెళ్లి గురించి మాట్లాడాలనుకున్నాను. కానీ అదే క్షణంలో మీకు పెళ్ళైందన్న విషయం తెలియగానే ఆల్మోస్ట్ ప్రాణం పోయినంత పనైందండి. మా అమ్మ పోయిన తర్వాత తిరిగి నేను ఆ స్థాయిలో బాధపడిన సందర్భం ఏదైనా ఉందంటే అది ఆ క్షణమే. ఆ బాధలోంచి కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఇంత మంచి అమ్మాయి చెయ్యి పట్టుకొని 7 అడుగులు నడిచే అదృష్టం లేకుండా పోయిందే అని లోపల చెప్పలేనంతగా కుమిలిపోయాను. కానీ మీకు అసలు పెళ్ళే కాలేదని తెలియగానే నా కలలకి ఆశలకి మళ్ళీ ఊపిరొచ్చినట్టయింది. చూడండి మీనాక్షి గారు, లైఫ్లో మనం ఏం కోరుకుంటామో అది ఒక్కోసారి మనకి దూరం అయిపోవచ్చు. మనం కలిసి బతకాలని ఆశపడ్డ వాళ్లతో జీవితం కుదరకపోవచ్చు. అలాగని బతకటం మానేలేం కదా. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనం కావాలనుకున్న వాళ్ళు దొరకనప్పుడు మనకి దొరికిన వాళ్ళని కావాలనుకోవటం మంచిది అని. ఈ విషయం ఎందుకు చెప్పానో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మీరు కోరుకున్న లైఫ్ కోసం మీరు చాలా కష్టపడ్డారు, చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, ఎంతో బాధపడ్డారు, ఎన్నో అవమానాల్ని భరించారు. అయినా సరే ఎలాంటి ఫలితం దక్కకుండా పోయింది. చివరికి ఇలా దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో, ఎటు వెళ్లాలో, అసలు లైఫ్ అంటే ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నారు. చూడండి మీనాక్షి గారు, మీరు మరోలా అనుకోకపోతే ఇలాంటి పరిస్థితిలో ఉన్న మీ చెయ్యి అందుకొని మీతో కలిసి నడవాలనుకుంటున్నాను. చుట్టూ శూన్యం తప్ప కనుచూపు మేరలో జీవితం మీద ఆశ గాని నమ్మకం గాని కనిపించని స్థితిలో ఉన్న మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో, నా బిహేవియర్ ఏంటో మీకు తెలుసు, కళ్ళారా చూశారు కూడా. పైగా మీకు క్రిష్కి మధ్య ఉన్న బంధం ఆల్మోస్ట్ ఏంటి, పూర్తిగా తెగిపోయినట్టే.
ఇక మీరు తిరిగి కలుసుకోవడం అన్నది ఈ జన్మలో జరగని పని. సో అన్నీ ఆలోచించి అర్థం చేసుకుని నా ప్రపోజల్కి ఒప్పుకుంటారని నమ్ముతున్నాను. ఐ లవ్ యూ మీనాక్షి గారు. ఐ లవ్ యూ సో మచ్. ఏం మాట్లాడలేదనంటే మీ మౌనాన్ని అంగీకారం అనుకోవచ్చా? మీ మీద ఇంతకు ముందు కాస్తో కూస్తో గౌరవం ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఆగాను. లేకపోతే ఇలా మాట్లాడినందుకు ఏం చేసేదాన్నో నాకే తెలీదు. మీరు ఎందుకింత సీరియస్గా రియాక్ట్ అయ్యారో, అసలు నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందో నాకైతే అర్థం కావట్లేదు. మాట్లాడకండి. తెలీదా? తప్పే ఉందో మీకు తెలీదా? ఒక పెళ్ళైన వ్యక్తిని పట్టుకుని ఇలా మాట్లాడడం తప్పు అని, సంస్కారం కాదని మీకు తెలీదా? భలేవారండి మీరు. ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతోందా? అలా సంస్కారం ఉండబట్టే ఇంతకుముందు మీకు పెళ్ళైందనుకుని సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు కాలేదని తెలిసింది కాబట్టి నా మనసులోని అభిప్రాయాన్ని చెప్పాను. ఇందులో తప్పే ఉందండి. అయినా మీకు పెళ్ళైపోయిందంటారేంటండి చాలా విచిత్రంగా? మీ ఇద్దరికి పెళ్లి జరగలేదనే కదా సువర్ణ గారు అంత గొడవ చేసి మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించేసింది. అలా పెళ్లి జరిగుండుంటే ఈరోజు మీరిలా... చాలు. అందరిలాగే మీరు కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఇంకా ఆపండి. ఒక ఆడపిల్ల మెడలో మంగళసూత్రం కట్టడం అంటే దాన్ని మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి అంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. దేవుడి గొళ్ళో ఆ రోజు ఆయన నా మెళ్ళో 3 ముళ్ళు వేశారు. మరైతే ఈ 3 ముళ్ళ బంధాన్ని పెళ్లి అనక ఇంకేమంటారు? దేవుడి సాక్షిగా ఈ బంధం మమ్మల్ని ముడివేసింది. మరి మాకు పెళ్లి జరగలేదని మీరెలా అంటారు? ఏ కారణంతో అంటారు? త్రిష తాళిని కట్టింది ఇష్టంతో కాదట కదా, ఏదో ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి కట్టాడట. కట్టిన వెంటనే ఆ తాళిని తెంచేశాడట. మరి ఆ బంధానికి బలమే ఉంది, ఆ తాళికి విలువేముంది? ఆపండి. ఇంకొక్క మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. బంధాలు అనుబంధాల గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కదా. మరి ఈ బంధం విలువ తెలీదా మీకు? మంగళసూత్రం అంటే 3 మూరల పసుపు తాడు 10 గ్రాముల బంగారం అనుకుంటున్నారా? ఇది కేవలం 3 ముళ్ళ బంధం మాత్రమే కాదు, 7 జన్మల బంధం. 2 మనసుల్ని జన్మ జన్మలకు ముడివేసే ఒక బలమైన బంధం. ఇష్టంతో కట్టిన, కోపంతో కట్టిన తాళి తాళే. ఒకసారి ఆడపిల్ల మెడలో తాళి పడితే ఆ క్షణం నుంచి ప్రతి ఆడపిల్ల అతనే సర్వస్వంగా, అతనే దేవుడిగా బ్రతుకుతుంది. అంత గొప్ప శక్తి ఉంది ఈ మంగళసూత్రానికి. ఒక్కసారి ఆ బంధం ముడిపడితే ప్రాణం పోయాకే విడిపోయేది. మా బంధం కూడా అలాంటిదే, అంతే బలమైంది. మా పెళ్లి అగ్ని కంటే పవిత్రమైంది. అర్థమైందా? అర్థమైందండి. మీరు బాగా భ్రమంలో బతుకుతున్నారని అర్థమైంది. ఇంత జరిగాక కూడా మీరింకా బలమైన బంధం, జన్మ జన్మల బంధం అని మాట్లాడుతుంటే మీ అమాయకత్వానికి జాలి పడాలో లేక నవ్వుకోవాలో అర్థం కావట్లేదు.
అవునండి, సువర్ణి గారి మాట అంటే ఆ ఇంట్లో వాళ్ళకి శాసనం. ఆవిడ గీసిన గీత వాళ్ళకి లక్ష్మణ రేఖతో సమానం. అలా అందరినీ శాసించే ఆవిడే మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించేసింది. ఆవిడ పర్మిషన్ లేకుండా తిరిగి మీరు ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం అనేది ఈ జన్మలో జరగని పని. ఆవిడ మాటని కాదని మిమ్మల్ని తీసుకెళ్లే సాహసం కూడా ఎవ్వరూ చేయరు. అఫ్కోర్స్ ఈ విషయం మీకు ఈ పాటికి అర్థమై ఉంటుందనుకోండి. మరి మీరు ఇంకా ఏ నమ్మకంతో ఆ ఇంట్లోకి క్రిష్ జీవితంలోకి ఎంటర్ అవ్వగలని అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దేవుడు ముడివేసిన మా బంధాన్ని ఆ దేవుడే కలుపుతాడన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని కూడా ఆ దేవుడే నాకు ప్రతిసారి కలిగిస్తూ వచ్చాడు. ఇక్కడ ప్రాబ్లం క్రిష్ కాదు, వాళ్ళ పెద్దమ్మ. ఆవిడ మారకపోతే, అసలు ఒప్పుకోకపోతే ఉండిపోతాను. ఎప్పటికైనా సరే మేం కలిసి బతుకుతాం అనే నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండిపోతాను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు క్రిషే నా ప్రాణం, తనే నా ప్రపంచం, తనే నా సర్వస్వం. గుర్తు పెట్టుకోండి.